హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా సంకోచ్ వ్లాగ్స్. ఏంటి ఇన్ని రోజుల తర్వాత వచ్చింది అనుకుంటున్నారా? కొంచెం గ్యాప్ వచ్చింది, ఏమనుకోకండి. పిల్లలకి జామ్ అంటే చాలా ఇష్టం కదా, అది ఇంట్లోనే హెల్తీగా బీట్రూట్ తోటి ఎలా రెడీ చేయాలో చూడండి. దానికి 1/2 kg బీట్రూట్ తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసిన తర్వాత పొట్టు తీసేసి వాటిని కూడా వాష్ చేసి కుక్కర్లోకి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కట్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత అవి కొంచెం చల్లారే వరకు ఉంచి 1/2 kg బీట్రూట్కి 1/2 kg బెల్లాన్ని తీసుకొని మంచిగా తురుముకొని పక్కకు పెట్టుకోండి. అలాగే అవి తీసుకున్న తర్వాత వాటర్ రాకుండా వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అవి మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట. గ్రైండ్ చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సిమ్లోనే అనమాట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వాటిని మనం మిక్స్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా బీట్రూట్ది, అది అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అది వేసిన ఎమ్మటే బెల్లాన్ని కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచి కలపాలన్నమాట. కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది అనమాట. ఇక్కడ బెల్లం వేసిన వీడియో క్లిప్ మిస్ అయింది, ఏమనుకోకండి, అందుకనే వాయిస్ చెప్తున్నాను. బెల్లం వేసి ఇలా కలపాలి. ఇలా జల్లి వచ్చే వరకు స్పూన్ నుంచి ఇట్లా అంటే పడొద్దు అనమాట. తర్వాత బ్రెడ్ పెట్టుకుంటే చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది టేస్ట్ కూడా. మంచి గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో 15 days వరకు ఉంచుకోవచ్చు అనమాట. మా పిల్లలు తిని చాలా బాగుంది మమ్మీ అని వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.